కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తమకు శిక్షావిధి కలుగుటయే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడి ఉన్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడా వచ్చాక శిక్షావిధి కారము కాకుండా ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిలిగిన సంగతులు క్రమపరుతును. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రశాంతి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 654వ పేజీ 31వ అధ్యాయం 31 నుంచి 34 వరకు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొత్త నిబంధన పాఠ్యభాగంలో నుంచి పాత నిబంధన పాఠ్యభాగంలో నుంచి 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చదువుకుందాం. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదియే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనా వారు ఆ నిబంధనను భంగము చేసుకొని ఇదియే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదనను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవాకు ఇదే. నేను వారికి దేవుడై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధన నొందుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదియే యెహోవా వాక్కు. ఆమేన్.